యూరోపియన్ యూనియన్‌లో క్రమంగా మూసగా నిర్ణయాలు కాకుండా సొంత నిర్ణయాల దిశగా అడుగులు పడుతున్నాయి. తాజాగా స్లోవేకియా పార్లమెంటు ఫస్ట్ టైం యూరోపియన్ యూనియన్‌తో సంబంధం లేని నిర్ణయాలు తీసుకోవాలి అన్నటువంటి అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చింది. దానికి అనుగుణమైనటువంటి తీర్మానాన్ని చేసింది. స్లోవేకియన్ పార్లమెంటు ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్మానాన్ని ఆమోదించింది. ఏంటంటే యూరోపియన్ యూనియన్ లాతో సంబంధం లేదు, స్లోవేకియా ఫస్ట్ అన్నటువంటి పాయింట్ మీద ఉండాలి అన్నటువంటి ఒక తీర్మానానికి 99 మంది ఎంపీలు ఉన్నటువంటి పార్లమెంట్లో 90 మంది అనుకూలంగా ఓట్లేసినటువంటి పరిస్థితి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే వియన్నా, బుడాపెస్టు, బెర్లిన్, మాస్కో లేకపోతే బ్రసెల్స్ ఇట్లా ఎవరో ఒకళ్ళు వీళ్ళ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒకప్పుడు నాజీ జర్మనీ, సోవియట్ డామినేషన్లతో నడిచిపోయి చివరికి యూరోపియన్ యూనియన్ డామినేషన్లకు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో తమ దేశ ప్రజల అవసరాలకు సంబంధించి ఆయా దేశాల్లో కూర్చుని వాడెవడో చెప్పిన నిర్ణయాలు అమలు చేయడం ఏంటన్నటువంటి ప్రజల యొక్క ఆగ్రహానికి ఫలితంగా ప్రజల చేత ఎన్నికైనటువంటి ప్రభుత్వం ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకుని పార్లమెంట్లో తీర్మానం ఆమోదించింది.